ఇప్పుడు చెప్పండి. నూనె నూనె తాగినాక పిత్తంత జీలకర్ర అయినాక పచ్చిమిరప ఉల్లిగడ్డలు అవి కొద్దిగా గోలినాక ఇంత అల్లం వేసినాక ఈ చేపలు వేయాలి. ఓకే. చేపలు వేసినాక కారప్పొడి వేయాలి. కారప్పొడి వేసినాక కింద మీద అన్నాక తుప్పు వేయాలి. ఇంకా తుప్పు వేయాలి. ఉప్పు వేసినాక చింతపులుసు పోయాలి. ఓకే. చింతపులుసు పోసినాక ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడులు అవన్నీ వేసినాక చేపల పులుసుని ఇలా మసలనివ్వాలి. ఇలా మసలిన తర్వాత ఇది మా అమ్మమ్మ స్టైల్ చేపల పులుసు. సారీ.